కార్గిల్, సియాచిన్ ఈ రెండు హిమాలయాల్లోని భారత కీలక యుద్ధ క్షేత్రాలు. తరచుగా ఇక్కడ జరిగే ఘర్షణల గురించి వార్తల్లో వింటుంటాం. అయితే సామాన్యులకు అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ హిమాలయాల్లోని యుద్ధ క్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్ గాల్వాన్లలో టూరిస్టులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో కొంతకాలంగా టెర్రరిజం కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో టూరిజాన్ని పెంచేందుకు ఇండియన్ ఆర్మీ కూడా తన వంతుగా కృషి చేస్తోంది. అక్కడ పర్యాటక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతుండడంతో భారత సైన్యం కొత్తగా కార్యాచరణ రూపొందించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జమ్మూ కాశ్మీర్లో 48 టూరిస్ట్ స్పాట్లను కొత్తగా గుర్తించారు. వాటితో పాటు యుద్ధ క్షేత్రాల్లోనూ పర్యాటకులను అనుమతిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లాంటి చోట్ల పర్యాటక అభివృద్ధికి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అక్కడ ఉండేలా చేయబోతున్నారు. ఇక అక్కడ టూరిజం పెంచే ఆపరేటర్ల కోసం ఆర్మీ వాళ్లే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శీతల యుద్ధ క్షేత్రం. అక్కడ మిలిటరీ వాళ్లే పహారా కాసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అలాంటి చోట్ల టూరిజం అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఆర్మీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సియాచిన్తో పాటు కార్గిల్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షించబోతోంది. 1999లో భారత్ పాక్ మధ్య అక్కడ యుద్ధం జరిగాక కార్గిల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కొన్నేళ్ల క్రితం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన గల్వాన్ లోయలోనూ పర్యాటకులను అనుమతించబోతున్నారు. సాధారణంగా పర్యాటక స్థలాల్లో ఎంత అడ్వెంచర్ ఉన్నప్పటికీ ఏకంగా వార్ జోన్స్లో అడుగుపెట్టడం అంటే సాహసంతో కూడిన పని. అలాంటి చోట్ల కూడా పర్యటించాలనుకునే వారికి ఇండియన్ ఆర్మీ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది.